ఊరిపై బారోకన చూసిన మార్నింగ్ షో. కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా నేను. అంటే బేసిక్గా సంక్రాంతి అన్నీ చూసిన, ఒక 3-4 ఫిల్మ్స్, మన సాయిందో, గుంటూరు కామి అన్నీ. ఏది కొంచెం నాకు అంత అట్రాక్ట్ అనిపించలేదు, డిసప్పాయింట్ చేసినాయి. బట్ అట్లీస్ట్ ఇది కొంచెం, అంటే హనుమాన్ కూడా డిసప్పాయింట్ చేసిందా? అంటే హనుమాన్ సపరేట్లే కానీ, బట్ కమర్షియల్ ఫిల్మ్స్, పెద్ద పెద్ద హీరోలు ఆల్రెడీ మన అలవాటు పడ్డ హీరోల సినిమాలకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, హనుమాన్ ఎక్సెప్షన్. బట్ డిసప్పాయింట్ అయింది. సో ఇది కొంచెం సందీప్ కిషన్ కాబట్టి, అండ్ కొంచెం ఇష్టం సందీప్ కిషన్ చూస్తుంటా, అండ్ ట్రైలర్ నాకు నచ్చింది. పర్టికులర్లీ విఐ ఆనంద్ డైరెక్టర్ నాకు ఇష్టము. లైక్ ఆయన తీసుకున్న కాన్సెప్ట్స్ కానీ, స్టోరీస్ కానీ, ఆయన నరేషన్ కొంచెం అలాగే ఉంటుంది, మనం చూసే సినిమాల ట్రెండ్ లాగా ఉండదు. సో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే, సో అట్లే వచ్చిన. బట్ ఐ వాజ్ లైక్ మిక్స్డ్ ఫీలింగ్స్, లైక్ డిసప్పాయింటెడ్కి అండ్ బిలో యావరేజ్కి దగ్గరలో ఉన్నాను నేను. అంటే ప్లస్ లేదు, మైనస్ లేదు అన్న. ప్లస్ వచ్చేసి స్టోరీ నరేషన్. స్టోరీ అనను కానీ స్టోరీ నరేషన్, ఇలాంటి స్టోరీలు మస్తు వచ్చినాయి. అంటే హీరో ఎక్కడి నుంచో వచ్చి హీరోయిన్ ప్రాబ్లం పట్టుకోవడం అనేది మనం ఎప్పుడు చూసేదే. కాకపోతే నరేషన్ ఒకటి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ కొన్ని గ్రాఫిక్ సీన్స్ ఉంటాయి. బేసిక్గా బైరోకోన సెటప్పే కొంచెం డిఫరెంట్గా తీసుకొచ్చాను డైరెక్టర్. చిన్న పాయింట్ పెట్టుకున్నాడు, సాయి కుమార్ వాళ్ళ బ్రదర్ది ఒక పాయింట్, దాంతో ఒక విలన్ యాంగిల్ నడిపించండి మూవీలో. అక్కడ వరకు కొంచెం బాగానే ఉంటుంది, కానీ తీసే విధానంలో ఎక్కడనో మరి స్లోగా నరేషన్ ఉంటుంది. అక్కడక్కడ నాకు విఎఫ్ఎక్స్ అంత ప్రాపర్గా అనిపించలేదు, చాలా లిమిటెడ్ బడ్జెట్తో అనిపించింది. అండ్ ఈవెన్ కామెడీ సీన్స్ కూడా అంత అట్రాక్టివ్ అనిపించవు. ఇదే డైరెక్టర్ ఎక్కడ పోతే చిన్నవాడో తీసినాడు, అక్కడ కొంచెం కామెడీ, చాలా హ్యూమర్ అన్నీ వర్కౌట్ అవుతాయి వెన్నెల కిషోర్ తోటి. ఇక్కడ ఎందుకో అసలు అనిపించలేదు, సీన్లో పట్టుకోలేదు, సీన్లో చాలా లైట్గా వచ్చేసినాయి. ప్లస్ లేదన్న, ప్లస్లు స్టోరీ నరేషన్, స్టోరీ కాదు స్టోరీ నరేషన్. క్యారెక్టర్ ట్విస్ట్లు ఏమన్నా ఉండే? ట్విస్ట్లో ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్ వస్తుంది, అది కొంచెం సర్ప్రైజింగ్గానే ఉంటుంది చూపించే విధానం. కానీ అంటే సూర్య మూవీ ఒకటి ఉంటుంది తమిళ్లో, ఈ దయాల్ మీదనే, హీరో దయాలతో మాట్లాడుతుంటాడు, తర్వాత తెలుస్తుంది దయాల్ అని. సో అలాంటి ఒక పాయింట్ పట్టుకున్నాడు, బాగుంటుంది. అది మళ్ళీ ఊరికి కనెక్ట్ చేసింది, అక్కడ బాగుంది. సో అది ఒక హైలైట్ చెప్తా. అండ్ వర్షబోలమ్మ నాకు నచ్చింది, వర్షబోలమ్మ ఐ రియలీ లైక్. అండ్ మన ఈగిల్ హీరోయిన్ది కూడా ఉంటుంది. ఈగిల్ హీరోయిన్ అనవసరంగా వచ్చింది అసలు సినిమాలో, ఇరికిచ్చిర్రు, లిటరలీ ఇరికిచ్చిర్రు. ఈ ఎంతసేపు వైవార్ష సందీప్ కిషన్ చూస్తే బోర్ కొడుతుంది అని చెప్పి ఆమెను ఇరికిచ్చిర్రు, కానీ ఆమె అసలు ఇంపాక్ట్ కూడా తీసుకురాలేదు, వేస్ట్గా 2-3 సీన్లు. అంటే ఇలా బాగుండే ఆమె యాక్టింగ్, దీంట్లో అసలు ఏమీ లేదు, పాపం చేద్దామంటే కూడా ఏం లేదు యాక్టింగ్. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ యాజ్ యూజువల్ మన 2 సినిమా, ఫస్ట్ వచ్చేది నా వల్ల కాదే బొమ్మ, రామ్ మిరియాలది, అండ్ లాస్ట్ సాంగ్ మన ఒక రొమాంటిక్. అంటే యూట్యూబ్లో ఇప్పుడు థియేటర్లో ఏమైనా డిఫరెంట్ ఉందా? ఈ పాటలు వినడానికి బాగున్నాయి, చూడడానికి అంటే అదైతే అనిపించింది. క్లైమాక్స్ ఎలా ఉందన్న? క్లైమాక్స్ యాజ్ యూజువల్ భయ్యా, పెద్ద అటెన్షన్ ఏం తీసుకోలే, కొంచెం ప్రెడిక్టబుల్ ఎండింగే ఉంది. ఓవరాల్గా ఏమని చెప్తారు మూవీ గురించి? ఓవరాల్ వన్ టైం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, కొంచెం కొద్ది కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటే ఈ వీకెండ్ ట్రై చేయొచ్చు. ఇట్స్ అ గుడ్ ఫిలిం, మరీ తీసి పెట్టేం లేదు, ఇట్స్ అ డీసెంట్ ఫిలిం, చూడొచ్చు మంచిగా.